నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను విజయ్. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. కాగా జార్ఖండ్ శాసనసభకు 2 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. వీటితో పాటు వాయనాడ్, నాందేడ్ లోక్సభ సెగ్మెంట్కు కూడా ఉప ఎన్నికలు జరుగుతాయి. వీటన్నిటితో పాటు దేశవ్యాప్తంగా 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహిస్తామని సిఈసి స్పష్టం చేసింది. ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్. మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభల పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. కాగా 81 అసెంబ్లీ నియోజకవర్గాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి 2 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 13న తొలి విడత పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే నవంబర్ 20న 2వ విడత పోలింగ్ జరుగుతుంది. కాగా 2 రాష్ట్రాలకు కలిపి నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపడతారు. దేశంలోని మరో 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్, ఇతర వివరాలు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలో ఒకే దశలో అంటే నవంబర్ 20న పోలింగ్ జరుగుతుంది. కాగా జార్ఖండ్లో 2 దశల్లో అంటే నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. కాగా ఓట్ల లెక్కింపు నవంబర్ 23న చేపడతారు. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. కాగా 81 అసెంబ్లీ నియోజకవర్గాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి 2 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 13న తొలి విడత పోలింగ్ నిర్వహిస్తారు. కాగా నవంబర్ 20న 2వ విడత పోలింగ్ జరుగుతుంది. కాగా 2 రాష్ట్రాలకు కలిపి నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపడతారు. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. सर्वप्रथम हरियाणा और जम्मू कश्मीर के सभी मतदाताओं को, वोटर्स को चुनाव में बहुत ही सशक्त, दमदार पार्टिसिपेशन के लिए मुबारकबाद देना चाहता हूं, धन्यवाद करना चाहता हूं। जम्मू कश्मीर की आवाम ने जमहूरियत के जश्न को ऐतिहासिक बना दिया। भारी संख्या में पार्टिसिपेट कर अपने जमहूरी हक का शानदार उपयोग किया और जिसने लोकतंत्र की मजबूत नींव रखी है। दुनिया में सबसे बड़े लोकतंत्र के रूप में भारत हर चुनाव में गोल्ड स्टैंडर्ड्स तय कर रहा है, रिकॉर्ड बना रहा है। इन दोनों चुनावों में जो जज्बा दिखाया गया लंबे समय तक याद रहेगा। आप सबको वो पिक्चर्स, वो माहौल निश्चित रूप से याद रहेगा। जम्मू कश्मीर की आवाम ने जमहूरियत के जश्न में लोकसभा चुनावों में जो बुनियाद बनाई थी, उस पर एक बहुत ही सशक्त इमारत असेंबली इलेक्शंस में लिखी है और इस जनादेश ने नई आशाएं और उम्मीदों को संचार दिया है। नाउ इट इज ओवर टू द पीपल ऑफ J&K टू टेक दिस डेमोक्रेटिक जर्नी फॉरवर्ड। एक नया गोल्ड स्टैंडर्ड और सेट कर रहे हैं। जस्ट टू रिमाइंड यू, जस्ट टू रिकॉल, हम अपनी विल और इंटेंट को पहले बताते हैं और उसे पूरा करके दिखाते हैं। जस्ट टू टेक यू डाउन द मेमोरी लेन, लोकसभा के चुनाव के समय, हम अनाउंसमेंट के समय हमने वादा किया था कि हम 4M की चुनौतियों से निपटेंगे और हिंसा, पुनर्मतदान, धन और सोशल मीडिया के दुरुपयोग की। అలాగే దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2 లోక్సభ సీట్లు వైనాడ్, నాందేడ్కు కూడా ఉప ఎన్నికలు జరుగుతాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇటు వైనాడ్, అటు రాయ్బరేలీ 2 నియోజకవర్గాల నుంచి రాహుల్ పోటీ చేసి గెలుపొందారు. అయితే వైనాడ్ నియోజకవర్గానికి ఆయన రాజీనామా చేశారు. రాయ్బరేలీ ఎంపీగానే లోక్సభలో కొనసాగుతున్నారు. దీంతో వైనాడ్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే మహారాష్ట్రలోని నాందేడ్ సిట్టింగ్ ఎంపీ చనిపోవడంతో అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ 2 లోక్సభ సెగ్మెంట్లతో పాటు వివిధ రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. వైనాడ్ లోక్సభ సెగ్మెంట్తో పాటు 47 అసెంబ్లీ సీట్లకు నవంబర్ 13న ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే నాందేడ్ లోక్సభతో పాటు ఉత్తరాఖండ్లోని ఒక అసెంబ్లీ సీటుకు నవంబర్ 20న పోలింగ్ నిర్వహిస్తారు.
మహారాష్ట్రకు సంబంధించి అక్టోబర్ 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అక్టోబర్ 29వ తేదీని నామినేషన్ల దాఖలుకు తుది గడువుగా ఫిక్స్ చేశారు. కాగా అక్టోబర్ 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. కాగా నవంబర్ 4వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. అంతిమంగా పోలింగ్ నవంబర్ 20న జరుగుతుంది. ఇక జార్ఖండ్ విషయానికొస్తే తొలి దశకు అక్టోబర్ 18న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రెండో దశకు అక్టోబర్ 22న నోటిఫికేషన్ విడుదలవుతుంది. తొలి దశకు సంబంధించి అక్టోబర్ 25వ తేదీని నామినేషన్ల దాఖలుకు తుది గడువుగా నిర్ణయించారు. ఇక రెండో దశలో అక్టోబర్ 29ని నామినేషన్ల దాఖలుకు తుది గడువుగా నిర్ణయించారు. మొదటి దశకు అక్టోబర్ 28న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. రెండో దశకు అక్టోబర్ 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. తొలి దశలో నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువును అక్టోబర్ 30గా నిర్ణయించారు. రెండో దశలో నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువును నవంబర్ 1వ తేదీగా ఫిక్స్ చేశారు. చివరకు 2 విడతల్లో నవంబర్ 13 అలాగే నవంబర్ 20న పోలింగ్ జరుగుతుంది. రెండు రాష్ట్రాలకు ఒకేసారి నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు కూడా విడుదల చేస్తారు. ఇదిలా ఉంటే పట్టణ నగర ప్రాంత ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంపై నిరాసక్తత ప్రదర్శించడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా వారాంతాల్లో పోలింగ్ నిర్వహిస్తే ఓటింగ్ శాతం బాగా తక్కువగా నమోదవుతున్న విషయం ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. దీంతో మహారాష్ట్ర, జార్ఖండ్ రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ శాతం పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇటు మహారాష్ట్ర, అటు జార్ఖండ్ రెండు రాష్ట్రాల్లోనూ బుధవారాల్లోనే పోలింగ్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి తెలిపారు. కాగా మహారాష్ట్రలో 234 జనరల్ సీట్లున్నాయి. వీటిలో 25 ఎస్టీ సీట్లు కాగా 29 ఎస్సీ సీట్లు. మొత్తంగా 9.63 కోట్ల మంది ఓటర్లున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26తో ముగుస్తుంది. ప్రస్తుతం మహాయుతి కూటమి అధికారంలో ఉంది. మహాయుతి కూటమి అంటే బీజేపీ, శివసేన, ఏక్నాథ్ షిండే వర్గం, అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం. ఈ కూటమికి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే మహావికాస్ ఆఘాడీ పేరుతో ప్రతిపక్షాల కూటమి ఉంది. కాగా మహావికాస్ ఆఘాడీలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన వర్గం, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ వర్గం ఉన్నాయి. ఇదిలా ఉంటే జార్ఖండ్లో మొత్తం 81 నియోజకవర్గాలు. వీటిలో 44 జనరల్ సీట్లు కాగా 28 ఎస్టీ సీట్లున్నాయి. అలాగే 9 ఎస్సీలకు కేటాయించిన నియోజకవర్గాలున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీ గడువు జనవరి 5వ తేదీతో ముగుస్తుంది. జార్ఖండ్లో ప్రస్తుతం జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఉంది. జార్ఖండ్కు జేఎంఎం సీనియర్ నాయకుడు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో మహారాష్ట్ర, జార్ఖండ్ రెండు రాష్ట్రాల్లో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి.